హలో, నేనే మొదటిసారి చోటుని. నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఒక విత్తనాన్ని నాటి పెద్ద చెట్టుని సంపాదించాడు. దాంట్లో ఫుల్ కాకరకాయలు వచ్చినాయి. ఆ తర్వాత తను పెద్దగా అయిన తర్వాత తన భార్య తన పిల్లలతోటి సంతోషంగా ఉంటూ వాళ్ళ చుట్టాలని అందరినీ పిలిచిండు. కానీ ఒక దొంగ ఒక కాకరకాయని దొంగలించిండు. ఒక దేవత వచ్చి నువ్వు దొంగలించినావని దాంట్లో చంపేసేస్తే తినివేసింది. అప్పుడు తను దాన్ని పార్టీ చేసుకుంటూ తినగానే చనిపోయాడు. పైనుండి మళ్ళీ ఆ దేవత కిందికి తన్నది. వాడు మళ్ళీ చనిపోయాడు. ఇక్కడ దుకాణలకి అటు సైడ్ లేవాలి. అనగా ఒక ఊర్లో ఒక గణేశుడు ఉండేది. గణేశుడు ఒక మోషికుడు ఎలకని చూశాడు. మోషికుడు పిల్లిని చూశాడు. చూసి గణేశుడు మీదికి ఎక్కాడు. ఆ ఎలుకనేమో గణేశుడు చుట్టూ తిరుగుతుంది. మోషికుడేమో గణేశుడు చుట్టూ తిరిగి గణేశుడు నెత్తిలో ఎక్కిండు. చేతులు పట్టుకుండు. అప్పుడు ఆ పిల్లిగడ్డ పట్టుకొని ఉయ్యాడు కూడా వచ్చి పట్టుకుంది. అంతే స్టోరీ. అంతే ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. ఒక ఊర్లో ఒక ఫ్లవర్ ఉండేది. ఆ ఫ్లవర్ మంచిది, అందరికి ఫ్లవర్ ఇస్తుంది. ఒక ఊర్లో వర్షం పడకుండా ఉంది. అప్పుడు వర్షం పడిన తర్వాత అది మళ్ళీ పెరిగిపోయింది. ఫుల్ పెద్దగా పెరిగి అందరికీ ఫ్లవర్స్ ఇచ్చిండ్రు. కానీ ఒక రైతుకి ఇవ్వలేదని ఆ రైతు కోపంతో దాన్ని పీకి చంపేశాడు. ఇప్పుడు ఇంకొక స్టోరీ. ఒక ఊర్లో ఒక కోడి ఉంది. ఒక బాతు వచ్చి మిత్రమా నాకు ఏదైనా చేసి పెట్టంటే లడ్డూలు చేసి పెట్టింది. ఆ తర్వాత అవి రోజుకి సగం తిన్నారు. అంతే స్టోరీ. అంతే స్టోరీలు అన్నీ అయిపోయాయి. అవును, స్టోరీ కాదు, అది ఇల్లు. అవును, అలా పాట చేసుకుంటారు. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు కాకరకాయ సంపాదించి దాంట్లో ఒక ఊళ్ళో ఒక అన్ని ఫ్లవర్స్ ఉండేవి. అప్పుడు ఒక అందమైన రోజా పువ్వు మొలిచింది. అప్పుడు క్యాప్టెస్ వచ్చి క్యాప్టెస్ని రోజు ఎగతాళి చేస్తుంది. ఈ స్టోరీ అట్లే కదా. అప్పుడు ఎండాకాలం అయిన తర్వాత వర్షం గడ పర్లేదు. అప్పుడు క్యాప్టెస్ రేకులు కలన్నీ ఎండిపోయాయి. ఆ తర్వాత ఎండిపోదు. నేను చెప్పిన అనగనగా ఒక ఊర్లో అన్ని పువ్వులు కలిసి మెలిసి ఉండేవి. అందులో ఒక రోజా పువ్వు, అందమైన రోజా పువ్వు ఒకటి వికసించింది. దాన్ని చూసి చుట్టుపక్కల ఉన్న పువ్వులన్నీ పొగుడుతున్నాయి దాన్ని. ఆ మాటలు విన్న రోజా పువ్వు అందరికంటే నేనే అందంగా ఉన్నాను అనుకొని సంతోషంగా ఉంది. పక్కనే ఉన్న ఒక పువ్వు అలా ఎలా అనుకుంటావు, చుట్టుపక్కల ఉన్న అన్ని పువ్వులు అందంగానే ఉంటాయని ఆ పువ్వు అనింది. రోజా పువ్వు క్యాక్టస్ పువ్వు పక్కకి చూపించి ఈ పువ్వు
చూడు ఎంత వికసించంగా ఉందో. దీని చర్మం అంతా ముళ్ళులే ఉన్నాయని దాన్ని ఎగతాళి చేస్తూ ఉండేది రోజు. ఎండాకాలం అయినప్పుడు రోజా పువ్వు రేకులు ఒక్కొక్కటిగా వెండిపోతూ వస్తున్నాయి. అనగనగా ఒక కాకులు వచ్చి క్యాక్టస్ పువ్వు దగ్గర నీళ్లు తాగడం రోజా పువ్వు గమనించింది. రోజా పువ్వుకి కూడా నీళ్లు కావాలని అడిగింది. అప్పుడు రోజా పువ్వుకి క్యాక్టస్ పువ్వు ఏమనకుండా పక్షుల సహాయంతో నీళ్లు ఇచ్చేసింది. అది స్టోరీ అయిపోయింది. నాకు చూపించకు, నాకు నచ్చదు ఫోటోలు దిగడం అంటే. చెప్తావుగా హాయ్ హలో అని చెప్తావుగా. హాయ్ హలో, నేను ఇప్పుడు స్టోరీ చెప్పేశాను. బాయ్ టాటా. బంద్ చేయి.